అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. మోకాలు అరుగుదలని ముందుగానే గుర్తించడం ఎలా అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించుకుందాం. ఎందుకంటే మోకాలు అరుగుదల అనేది ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య. ఏ వయసు వాళ్ళైనా కానీ, చిన్నపిల్లలు కూడా రాత్రిపూట పడుకునే ముందు అమ్మ కాళ్ళు ఒత్తండి, చేతులు ఒత్తండి అని అడుగుతున్నారు. వయసు మళ్ళిన వాళ్ళు కూడా నడవలేకపోతున్నారు. దాంట్లో ఉన్న సమస్యలు ఎన్ని అంటే, గ్రేడ్ 1లో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, గ్రేడ్ 4లో ప్లాస్మా థెరపీ సరిపోతుందా, ప్లాస్మా థెరపీ తోటి ఆపరేషన్ అవాయిడ్ చేయొచ్చా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మోకాల అరుగుదలలో. కానీ దాన్ని ఎట్లా మనం గుర్తించాలి, ముందే ఎట్లా గుర్తించాలి, తక్కువ సమయంలో ఉన్నప్పుడే, తక్కువ ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఎట్లా గుర్తించాలి అనే విషయాన్ని చూస్తే, యూజువల్గా మోకాలు నొప్పికి గల ఒక కారణంలో ప్రధానమైన కారణం ఏమిటంటే ఆర్థరైటిస్. అంటే ఏమిటంటే జాయింట్ లోపల వచ్చే ఒక రకమైన ఇబ్బంది, జాయింట్ అరుగుదల, జాయింట్లో ఇన్ఫ్లమేషన్, వీటన్నిటిని కలిపి ఆర్థరైటిస్ అంటారు అన్నమాట. సో ఈ ఆర్థరైటిస్లో ప్రధానంగా 3 లక్షణాలు ఉంటాయి. ఏమిటంటే నొప్పి, వాపు, బిగి తీసుకుపోవడం. ఈ 3 లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళలో ఆర్థరైటిస్ సమస్య ఉంది అని అర్థం. ఈ ఆర్థరైటిస్ సమస్య 2 రకాలుగా ఉంటుంది: ప్రైమరీ ఆర్థరైటిస్, సెకండరీ ఆర్థరైటిస్. ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే కేవలం వయసు మళ్ళిన వాళ్ళల్లో రావడము, వయసుతోటి లేదా జెనెటిక్గా రావడం, వయసు తప్పించి ఇంకా ఏ కారణం కూడా ఉండదన్నమాట. ఇంకొకటి ఏమిటంటే సెకండరీ ఆర్థరైటిస్. ఏదేని కారణంతో ఏముండొచ్చు, యూరిక్ యాసిడ్ ఉండొచ్చు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, బోన్ వీక్ అయి ఉండొచ్చు, జాయింట్ లోపల లూజ్ ముక్కలు అయి ఉండొచ్చు, దెబ్బ తగలడం వల్ల కుషన్ కట్ అవ్వడం కావచ్చు, ఏసీఎల్ అనే లిగమెంట్ కట్ అవ్వడం వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి వస్తే ఎట్లా గుర్తుపట్టాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్న 3 లక్షణాల్లో నొప్పి, వాపు, బిగ తీసుకుపోవడం ఇది మొదలయ్యాయి అంటే ఆర్థరైటిస్కి మీరు గురి అవ్వడానికి రెడీగా ఉన్నారు. అందుకని ఫస్ట్ ఏమిటంటే ఇవి మొదలవుతున్నప్పుడు మనల్ని మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకు అంటే వచ్చిన ప్రతి నొప్పి ఆర్థరైటిస్ నొప్పి అనకూడదు, వచ్చిన ప్రతి వాపు ఆర్థరైటిస్ వాపు అనకూడదు, అట్లానే బిగ తీసుకుపోవడానికి కూడా. దీనికి మనం ఏం చేయాలంటే క్లోజ్ అబ్జర్వేషన్. ఏం చేయడం వల్ల వచ్చింది ఇది, కాలును ఒక అబ్నార్మల్ పొజిషన్లో పెట్టుకోవడం వల్ల వచ్చిందా, ఒక ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చిందా, ఒక జ్వరం వచ్చిపోవడం వల్ల వచ్చిందా, ఒక దెబ్బ తగలడం వల్ల వచ్చిందా, ఈ పాయింట్ని సునిశ్చితంగా ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు ఏ మందు లేకుండా, ఏ సహాయం లేకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశము 100% ఉంది అన్నమాట. ఎందుకంటే మానవుడి శరీరాన్ని తయారు చేసేటప్పుడు కొన్ని బలహీనతలు పెట్టాడు భగవంతుడు. అంటే కొన్ని జాయింట్లు కొన్ని పొజిషన్లని యాక్సెప్ట్ చేయలేవు. అందుకనే ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, డబ్ల్యూ పొజిషన్ ఇట్లా కూర్చో ఉంటారు. వాళ్ళల్లో ఏమవుతుందంటే ఎముక అనేది ఒక పక్కకు తిరిగి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల పొజిషన్స్లో పెడితే డెఫినెట్గా నొప్పి అనేది వస్తుంది. ఆ పొజిషన్ని అవాయిడ్ చేస్తే ఇంకా ఏ ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళలో మోకాలు కన్నా కానీ మోకాలు చిప్ప అరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ మోకాలు చిప్ప అరుగుదలను కానీ ముందు వాళ్ళు గుర్తుపట్టేసి బరువు తగ్గేసి థైరాయిడ్ని కంట్రోల్ పెట్టుకొని ఫిజియోథెరపీ కానీ చక్కగా చేసుకుంటే ఏమవుతుందంటే ఇక వాళ్ళ మోకాలు అనేది ఆపరేషన్ స్థాయికి వెళ్లకుండా ఉండేంత అరుగుదలకి మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా చెప్పాను కదా, సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్కి వెళ్ళకపోయినా కానీ 100కి 100% గుర్తయ్యేది ఏమిటంటే మనకి గురయ్యేది ఏమిటంటే ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్. మరి దానివల్ల వచ్చే లక్షణాలు, దీనివల్ల వచ్చే లక్షణాలు రెండూ సేమే కాబట్టి ఏ ఆర్థరైటిస్కి గురి అవ్వడము తప్పదు. కాబట్టి దాన్ని ముందుగా తెలుసుకుంటే ఏమవుతుందంటే దాని మీద నుంచి పడే ఎఫెక్ట్ తగ్గిపోతుంది. 10 రూపాయలు అవసరం ఉంది అని ముందే తెలుసుకొని మనం ఒక 10 రూపాయలు దాచిపెట్టుకుంటే ఏమవుతుందంటే దాని మీద పడకుండా ఉంటాం. అందుకని ఫస్ట్ ఈ 3 లక్షణాలని మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ 3 లక్షణాలకు సంబంధించిన హోమ్ రెమెడీ, రెస్ట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, బరువు తగ్గడము, సమతుల్యమైన ఆహారం తీసుకోవడము, ఓకే. తర్వాత ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉండడం, ఈ జాగ్రత్తలు పాటిస్తే ఏమవుతుందంటే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్కి
గురి అవ్వకుండా ఉంటారనమాట. ఇంక తర్వాత ఈ తీవ్రతను బట్టి మీకు తెలిసిన ట్రీట్మెంట్ కానీ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కానీ సంప్రదిస్తే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లంకి సంబంధించిన పూర్తి చికిత్సా విధానాల్ని మీకు అందజేసే అవకాశం ఉంది. సో ఒక భాగం ఏమిటంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడము, రెండో భాగం ఏమిటంటే సాధ్యమైనంత త్వరలో ఒక దగ్గరలో ఉన్న ఒక డాక్టర్ గారిని సంప్రదించడం. అప్పుడు ఏమైపోతుందంటే వైద్యపరంగా మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది, ప్రికాషన్స్ అనేవి పర్ఫెక్ట్గా దొరుకుతాయి. మీరు ఏదైతే ఒక థియరిటికల్ ఆస్పెక్ట్లో ప్రాబ్లం వచ్చింది అని చేశారో అది డాక్టర్ గారు ఏం చేస్తారంటే రూఢీ చేసేసి దాంట్లో ఉన్న సాధక బాధకాలను పరీక్ష చేసేసి ఎక్కడ మనం చేంజెస్ చేయాలో పర్ఫెక్ట్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ని మీరు సాధ్యమైనంత త్వరగా గుర్తించి దాంట్లోంచి మీరు బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీ అనుభవానికి తోడు డాక్టర్ గారు అనుభవం కానీ జోడించారంటే రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. అట్లా మనం ఆస్టియో ఆర్థరైటిస్కి సంబంధించిన ప్రాబ్లంలోంచి బయటపడే అవకాశం చాలా తొందరగా ఉంది అన్నమాట.